అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డ్రగ్స్ మనకు సఫిషియెంట్గా ఉన్నాయి. అంటే వెక్టర్ అండ్ వాటర్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అండ్ దెన్ ఈ డయేరియా, వీటికి మందులకు మనకు ప్రాబ్లం లేదు. బట్ దీంట్లో మందుల కంటే కూడా ప్రివెన్షన్ ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీటికి. ఎందుకంటే వాటర్ కండమిషన్ అయిన తర్వాత కనీసం 2-3 టైమ్స్ మనకు మోషన్ అవుతుంది. సో ఆ టైంలో వామిటింగ్స్ ఉన్నప్పుడు, స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు, డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మెడికల్ అటెండెన్స్ తీసుకోవడం, డాక్టర్ని సంప్రదించడం, ఆ మెడిసిన్ తీసుకోవడం. డ్రగ్స్కి ఏం ప్రాబ్లం లేదు. డ్రగ్స్ అన్ని చోట్ల సఫిషియెంట్గా ఉన్నాయి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు కర్నూలు జిల్లాకు సంబంధించి ఈరోజు మార్నింగ్ నుంచి 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగాయి. ఒకటి జెడ్పీ జనరల్ బాడీ మీటింగ్, ఇప్పుడు ఈవినింగ్ ఐఏబీ మీటింగ్ చేయడం జరిగింది. ఈ 2 మీటింగ్స్లో కూడా ఎక్కువగా త్రాగునీరు మీద, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద డిస్కషన్ చాలా వరకు చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ వారీగా, మండల్ వారీగా, అలాగే విలేజ్ వారీగా కూడా మొత్తం ఇరిగేషన్ స్ట్రక్చర్స్ కావచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ కావచ్చు, అన్నింటిని రివ్యూ చేసిన తర్వాత సో ఈ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ బోత్ పర్పస్కి మనం డిపెండ్ అయినటువంటి ఈచ్ ప్రాజెక్ట్ను ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో నా ప్రజెంట్ ఐఏబీ మీటింగ్లో సో ఒక 24 టీఎంసీ వాటర్ మనకి ఎంటైటిల్మెంట్ ఉంది ఎల్ఎల్సీ నుంచి. సో ఈరోజు తుంగభద్రలో దాదాపు 60 టీఎంసీ దాకా వాటర్ ఉంది. సో మన ఎంటైటిల్మెంట్ 24 టీఎంసీలో, ఖరీఫ్ సంబంధించి ఒక 16 టీఎంసీ వాటరు మనం ఇండియన్ ఈరోజు ఐఏబీ మీటింగ్లో అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ 16 టీఎంసీ వాటర్కి రిక్వైర్మెంట్ ఇండియట్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఫాలోడ్ బై ఒక నెక్స్ట్ 10 డేస్లో మనకి వాటర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై 29th వీ విల్ బి గెటింగ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అలాంగ్ విత్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ నెక్స్ట్ 3 డేస్లో రీచ్ అవుతుంది. సో దాని తర్వాత ఇరిగేషన్ వాటర్ కూడా 29th అంతా వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఈ 29th తర్వాత ఫార్మర్స్ అందరూ కూడా వాటర్ వాళ్ళందరికీ కూడా ఫీల్డ్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో దీని మీద అందరూ ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఆనరబుల్ మినిస్టర్స్, ఎస్పెషల్లీ మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి నంద్యాల, కర్నూలు అంటే ఈస్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ అందరూ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో కాన్స్టిట్యున్సీ వారీగా ప్రపోజ్డ్ వర్క్స్, అడ్మిషన్ శాంక్షన్స్ ఇచ్చి కొంతవరకు వర్క్స్ జరిగి బిల్స్ పెండింగ్ ఉన్నటువంటి ఇష్యూస్, సో వీటన్నిటినీ ఇప్పుడు ఇష్యూస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో వీటన్నిటినీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక ఏమేంటంటే నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఈ ఇయర్ ఇరిగేషన్ ఎలాగో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఐకట్ మనకి 35,000 దాకా 40,000 దాకా లోకలైజ్డ్ ఐకట్ ఉంది. సో 35,000 దాకా మనం లాస్ట్ ఇయర్ ఇవ్వగలిగాం. సో ఈసారి కూడా ఆల్మోస్ట్ అదంతా ఐకట్కి వాటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్. ఆ వాటర్కి అయితే అవైలబిలిటీ ఈసారి ఇష్యూ ఉండకపోవచ్చు, బికాజ్ రెయిన్ఫాల్ కూడా లాస్ట్ మంత్ దాకా ఎక్సెస్ రెయిన్ఫాలే ఉంది మన జిల్లాలో. సో దీనికి సంబంధించి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఐఏబీలో వాటర్ రిలీజ్ చేయడానికి, వాటర్ ఇవ్వడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.